లాక్డౌన్ సమయంలో ప్రేక్షకులు ఇంట్లోనే ఉండడం వల్ల ఓటీటీలకు బాగా అలవాటు పడిన సంగతి అందరికీ తెలిసిందే. మన భారతదేశంలో అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్, ఆహా, సోనీ లైవ్ వంటి టాప్ ఓటీటీ యాప్స్ ని వాడుతుంటారు వినియోగదారులు. అయితే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది యూజర్లు కలిగి ఉన్న ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలతో పాటు మన భారతదేశంలో కూడా ఈ ఓటీటీని మిలియన్ల కొద్ది యూజర్లు వినియోగిస్తూ ఉంటారు. ప్రస్తుతం అన్ని భాషలకు సంబంధించిన క్రేజీ సినిమాలు మొత్తం ఇందులో విడుదలవుతూ ఉంటాయి. RRR చిత్రానికి గ్లోబల్ వైడ్ గా అత్యధిక రీచ్ రావడం, ఆ సినిమాకి ఆస్కార్ అవార్డు కూడా దక్కడానికి కూడా నెట్ఫ్లిక్స్ సంస్థనే కారణం. అందుకే ఇప్పుడు మన మేకర్స్ తమ సినిమాలను ఎక్కువగా నెట్ఫ్లిక్స్ సంస్థకు అమ్ముతున్నారు. అయితే నెట్ఫ్లిక్స్ సంస్థపై రకుల్ ప్రీతి సింగ్ భర్త జాకీ బగ్నానీ, అలాగే ఆమె మావయ్య వాసు బగ్నానీ కోర్టులో కేసు వేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే జాకీ బగ్నానీ, వాసు బగ్నానీ బాలీవుడ్ లో హీరో నెంబర్ 1, మిషన్ రాణిగంజ్ మరియు చోటే మియా బడే మియా వంటి చిత్రాలను నిర్మించారు. ఈ 3 సినిమాలు ఒకదానిని మించి ఒకటి ఫ్లాప్ అయ్యాయి. అయితే విడుదలకు ముందే ఈ 3 సినిమాలను నెట్ఫ్లిక్స్ సంస్థకి అమ్మేశారు. ఒప్పందం ప్రకారం ఈ 3 సినిమాలకు కలిపి నెట్ఫ్లిక్స్ సంస్థ నుండి 47 కోట్ల రూపాయలు రావాల్సి ఉందట. కానీ ఇప్పటి వరకు బకాయిలు చెల్లించలేదని న్యాయ విచారణ చేపట్టి తమకు రావాల్సిన 47 కోట్ల రూపాయలను ఇప్పించాల్సిందిగా కోరారు. అయితే నెట్ఫ్లిక్స్ సంస్థ మాత్రం ఈ కేసుని కోర్టు కొట్టేసింది అని చెప్పుకొచ్చారు. ఈ 3 సినిమాల ఒప్పందం ప్రకారమే ఆయా నిర్మాతలకు డబ్బులు చెల్లించామని, అంతకు మించి ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది నెట్ఫ్లిక్స్ సంస్థ. దీంతో జాకీ బగ్నానీ తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడో, ఎలాంటి పోరాటం చెయ్యబోతున్నాడో చూడాలి. గత ఏడాది రకుల్ ప్రీతి సింగ్, జాకీ బగ్నానీ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. చాలా కాలం నుండి ప్రేమయానం నడుపుతూ డేటింగ్ చేసుకున్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక జాకీ బగ్నానీకి ఏమాత్రం కలిసి రావడం లేదు. వ్యాపారాల్లో మొత్తం నష్టాలే. మరోపక్క రకుల్ ప్రీతి సింగ్ కు కూడా ఏ ఇండస్ట్రీలో సరియైన అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ రామాయణంలో శూర్పణఖ పాత్రని పోషిస్తుంది. టాలీవుడ్ లో ఈమెకి అవకాశాలు ఇచ్చేవాళ్లే లేరు. అలా పెళ్లి తర్వాత ఈ జంట తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో మునిగిపోయింది.